హాయ్ అండి. వెల్కమ్ టు నీడ్ టు నేచర్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం. నేను హైదరాబాద్ నుంచి వచ్చేసానండి. ప్రెజెంట్ నా మొక్కలు ఇలా ఉన్నాయండి. ఓకబంతి, యెల్లో కలర్ ఓకబంతి. ఈ హనీ బీన్స్ బాగా అట్రాక్ట్ చేస్తాయండి. యెల్లో కలర్ పువ్వులు ఉండాలండి ఎప్పుడు కూడా మన మిద్దె తోటలోనే. అలాగే ఈ ఓకబంతి నేను వచ్చేటప్పటికి పువ్వులు పూసున్నదనమాట. అలాగే ఎడీనియం కూడా. ప్రెజెంట్ మొక్కలు మీకు అందరికీ చూపిద్దామని చెప్పేసి మందారం కూడా ముద్ద మందారం కూడా మొగ్గలేసిందండి. ఈ పచ్చిమిర్చి అండి ఇవి. చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ఈ మధ్యన కార్తీక మాసం కదండి, ఈ దేవుడి వీడియోలు పెట్టడమే సరిపోయినాయి. నా గార్డెన్ అసలు తీసుకుంటానికి కుదరలేదు. అందుకనే ఇవాళ ఏదో చిన్నగా వీడియో పెడదామని చెప్పేసి నా గార్డెన్ అంతా తీసుకున్నాను. ఈ గోరింటాకు కూడా మళ్ళీ బాగా వచ్చిందండి. ఊరెళ్ళే ముందే పెట్టుకున్నాను. మళ్ళీ వచ్చేటప్పటికి బాగా వచ్చింది. పెట్టుకోవాలండి ఏదో ఒక రోజు, సండే ఎప్పుడో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా బాగానే గ్రోత్ బాగానే ఉన్నాయండి మొక్కలు. నేను లేను కదండి, నా మొక్కల మీద బెంగ పెట్టేసుకున్నానండి. ఇదిగోండి అలాగే సీతాఫలం 2 సీతాఫలాలు ఉన్నాయండి. ఒక సీతాఫలం హనుమంతుడు తీసుకెళ్ళిపోయాడు. ఈ ఒక్క సీతాఫలమే ఉన్నాదండి. పైన ఆ కొమ్మలు వేసి ఉంచాను నేను. ఎంతవరకు ఉంచుతాయో హనుమంతులు చూడాలండి. ఈ సీతాఫలం మీద ఆకులు తీసేసానండి కాయ ఎదగాలని చెప్పేసి. అలాగే సపోటా చెట్టు కూడా చెట్టు నిండా పిందెలు ఉన్నాయండి. చూడాలి, మన హనుమంతులు ఉంచాలి కదా. ఎంతో ఇంట్రెస్ట్‌తో మొక్కలు పెంచుతున్నానండి. కాకపోతే ఈ మంకీస్ వలన చాలా కష్టతరంగా ఉంటుందండి. సరిగ్గా కాయలొచ్చి ఏళ్ళు తీసుకునే టైంకి ఈ మంకీస్ వచ్చి కొమ్మలయ్యి ఇరగ్గొట్టేస్తున్నాయి. చిన్న పిల్లలైతే కొమ్మల మీద ఎక్కేసి ఇరగ్గొట్టేస్తున్నాయండి. చూద్దామండి ఈ సపోటాలు ఎంతవరకు మనకొస్తాయో. ఉంటానండి. నా ఛానల్ నీడ్ టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ ఇవ్వటం మర్చిపోవద్దండోయ్. ఉంటానండి. బాయ్ అండి.